ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు ఈ యొక్క మందసాన్ని దేవుడు చేశాడు. మనము కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇతరులకు మనం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. మనల్ని బట్టి ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు. యోనా ఉన్నాడు. యోనాను బట్టి పడవలో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందులు జరిగాయి. నినేవే పట్టణానికి ఆశీర్వాదకంగా ఉండుటకు యోనాను ఎన్నుకున్నాడు. కానీ అతను పడవలో ఉన్న వాళ్ళందరికీ శాపంగా మారాడు. యజమానుడు ఎప్పుడైతే బాగుంటాడో కుటుంబం అంతా బాగుంటుంది. యజమానుడే తాగి తలకు పోసుకొని వాడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే కుటుంబం ఎట్టుంటుంది? దరిద్రంగా మారిపోద్ది. ప్రియమైనటి వారులారా, నిన్ను బట్టి నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకో. అలాగనే నిన్ను బట్టి నీ ఉన్న సంఘము దీవించబడాలి. దీవెనకరంగా ఉంటున్నావా? వచ్చిన వాళ్ళకు పొలాలు పెడుతున్నావా? వచ్చిన వారిని చెడగొడుతున్నావా? నిన్ను బట్టి నువ్వు ఉండే స్థలం, అది ఆఫీస్ అయినా ఇంకొకటైనా ఏదైనా, నిన్ను బట్టి నువ్వు ఉన్న స్థలము దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి.